మొరపెట్టు. ఏంటి నిన్ను ఆపేది? అవిశ్వాసపరుడు నోరెప్పడం. విశ్వాసం ఉన్నవాడు దేవుడి కార్యం చేస్తాడన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. There's a cry, there's a shout. ఈరోజు how desperate are you for God to help you? ఎంతగా ఎదురు చూస్తున్నావు దేవుడు నీకు సాయం చేయాలి? ఎంతగా ఎదురు చూపు ఉంది. దేవుడు కాకపోతే నాకు ఇంకెవరు లేరు, దేవుడు చేయాల్సిందే, దేవుడే చేయాలి. దేవా నువ్వే చేయవా? ఈగలవా కేక దేవుని దగ్గర? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరిచెదవు. బైబిల్లో మరలా చూస్తున్నాం, దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఏడ్చేటప్పుడు 10 మంది చూస్తున్నారేమో, తర్వాత నువ్వు నన్ను మహిమపరిచేటప్పుడు దేవుడు చేసిన కార్యాలు నువ్వు చెప్తావు. ఇదిగో ఆ రోజు నా కన్నీటిని దేవుడు ఆనందంగా మార్చాడు. బూడిదగా ప్రతిగా నా జీవితంలో పూదండని ఇచ్చాడు. నా ఓటంలో దేవుడు ఇదిగో మరలా నన్ను లేపి పైకి నిలబెట్టాడు. నాకు చేతకాని పరిస్థితుల్లో ఇదిగో దేవుడే జోక్యం చేసుకుని దేవుడే కార్యం జరిగించాడు. ఇక్కడ ఎవరైనా చెప్పగలరా, నా వల్ల అవ్వలేదు, నా వల్ల చేయలేకపోయా, మనుషులు అందరూ విడిచిపెట్టారు, కానీ దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకుని కార్యము జరిగించాడని చెప్పగలిగిన వారంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి.